చాలా అసంతృప్తిగా తర్వాత కనిపిస్తూ ఉన్నారు. రీసెంట్గా ఒక పోస్ట్ చేశారు సార్, తన ట్విట్టర్ ఖాతా నుంచి ఇది పోస్ట్ అయింది. కష్టపడి సాధించే విజయమే నిజమైన గౌరవం అని చెప్పేసి. సో త్యాగం చేశారు కాబట్టి సముచిత స్థానం వస్తుందని ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. ఇప్పటికైతే ఆయనకి సముచిత స్థానం లేదనే అసంతృప్తి ఆయనలో కనిపిస్తోంది. ఆయన అనుచరులు కూడా ఇదే విషయం చెప్తూ ఉన్నారు. సో తర్వాత ఆయన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సార్. ఇది నా సోషల్ మీడియా అకౌంట్స్ గత 3 సంవత్సరాలుగా హైదరాబాద్లోని సోషల్ ప్లానెట్ సంస్థ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఈరోజు నా ఎక్స్లో పోస్ట్ చేసిన వీడియోకి నాకు ఎటువంటి సంబంధం లేదు. సోషల్ మీడియాలో నా ప్రమేయం లేకుండా సోషల్ ప్లానెట్ సంస్థ వారు తప్పుడు వార్త పోస్ట్ చేసిన విషయం తెలుసుకుని వెంటనే సోషల్ మీడియా సిబ్బందిని హెచ్చరించి దాన్ని డిలీట్ చేయించడం జరిగింది. నా పర్మిషన్ లేకుండా తప్పుడు వార్తలు పోస్ట్ చేస్తే తగు చర్యలు తీసుకుంటానని హెచ్చరించడం జరిగింది అని చెప్పి పోస్ట్ అయింది. అదే ట్విట్టర్ ఖాతా నుంచి ఆయన క్లారిటీ ఇచ్చింది కూడా అదే ట్విట్టర్ ఖాతా నుంచి. వర్మ పర్మిషన్ లేకుండా వాళ్ళు పోస్ట్ చేస్తారా అనే ప్రచారం కూడా జరుగుతుంది సార్. మీ కామెంట్? అది మనం ఎలా చెప్పగలం? ఆయన పర్మిషన్ ఇచ్చారో లేదో తెలియదు, ఆయన తెలిసే జరిగిందో తెలియకుండా జరిగిందో తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, సహజంగానే ఎవరికైనా ఆవేదన ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గతంలో పోటీ చేసిన భీమవరం నుంచో గాజువాక నుంచో పోటీ చేస్తుంటే వర్మకు ఎమ్మెల్యే అయ్యేవాడు కదా. ఎందుకంటే ఆ సీట్లో గ్యారంటీగా గెలిచేవాడు. తెలుగుదేశం పార్టీ తరఫున బలమైన స్థానిక నాయకుడు. కానీ పవన్ కళ్యాణ్ పిఠాపురం రావడం వల్ల వర్మ ఎమ్మెల్యే కూడా కాలేకపోయాడు. సో బహుశా ఆయన ఎమ్మెల్సీ అన్న ఏదన్నా ఆశించి ఉంటారు, ఆయనకు అప్పుడు ప్రామిస్ కూడా చేసి ఉంటారు. ఏదో ఒక పొలిటికల్ అకామిడేషన్ అయితే చేయాలి కదా. కానీ అది కూడా జరగడం లేదు కదా. నాగబాబు లాంటి వాళ్ళని ఎమ్మెల్సీగా తీసుకొచ్చి మంత్రిగా చేస్తామని అంటున్నారు. కానీ వర్మకు ఆ రకమైన గుర్తింపు రావడం లేదు. ఒకటి, తెలుగుదేశం బాధ్యత ఆయనకు సముచితమైన స్థానం ఇవ్వడం. ఎందుకంటే తెలుగుదేశం జనసేన అలియన్స్లో పవన్ కళ్యాణే ఓడిపోయే పరిస్థితి వస్తే, పవన్ కళ్యాణ్కు ఎదురీత వచ్చి ఉంటే అది మొత్తం కూటమి అవకాశాలే దెబ్బతీసేది. అందువల్ల వర్మ తోడ్పాటు అనేది అక్కడ ఈ టీడీపీ జనసేనల మధ్య ఆ రకమైన ఒక అనుమానాలకు ఆస్కారం లేకుండా చేసింది. పైగా పవన్ కళ్యాణ్ పైన కూడా బాధ్యత ఉంటుంది. తన కొరకు టీడీపీలో ఒకతను అవకాశం కోల్పోయాడు కనుక అతన్ని ఏదో రూపంలో రిహాబిలిటేట్ చేయించాల్సిన బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ పైన ఉంటుంది. మరి కారణాలు ఏదో తెలియదు, కానీ అది జరగలేదు. జరగనప్పుడు ఆయన వ్యక్తిగతంగా ఆవేదన చెందడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఇక లార్జర్ పొలిటికల్ అంశం, కష్టపడితే సాధిస్తేనే ఆనందం ఉంటుందంటే అది నిజమే కదా. అది పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అన్నాడు అంటే పవన్ కళ్యాణ్ కష్టపడకుండానే పిఠాపురం గెలిచాడా? పవన్ కళ్యాణ్ ప్రభావం ఏమీ లేకపోయినా కేవలం వర్మ వల్లనే పవన్ కళ్యాణ్ గెలిచాడని ఎవరైనా ఆరోగ్యత అది కూడా నిజం కాదు కదా. మరి అదే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో వర్మ వల్ల గెలిస్తే మిగతా 20 సీట్లలో ఎవరి వల్ల గెలిచాడు? అక్కడ కూడా వర్మ లేదు కదా. అందువల్ల వర్మ ఆవేదన, ఆయన ఆర్గ్యుమెంట్ కరెక్టే. కానీ ఒకవేళ నిజంగానే ఈ ట్వీట్ చేసి ఉంటే, చేశారో లేదో నాకు తెలియదు కనుక నేను అంటున్నా ఈ ట్వీట్ చేసి ఉంటే అని. సో నిజంగానే ఈ ట్వీట్ చేసి ఉంటే ఒక క్వశ్చన్ ముందుకు వస్తుంది. పవన్ కళ్యాణ్ వర్మ కష్టంతోనే గెలిచాడు అనుకుంటే కరెక్ట్ కాదు. వర్మ కష్టం తోడ్పాటునిచ్చిన మాట నిజం, కానీ పవన్ కళ్యాణ్ గెలిచేవాడు, మెజార్టీ తగ్గేదో కానీ గెలిచేవాడే ఇప్పుడున్న వాతావరణం చూస్తే. వర్మ త్యాగం కూటమి కష్టం. అందువల్ల డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ఏమయ్యేది, వర్మ కనుక పోటీలో ఉంటే అది నోబడీ కెన్ టెల్ నౌ. అందువల్ల ఆ మాటకు వస్తే పవన్ కళ్యాణ్ కష్టం లేకుండా తెలుగుదేశం అధికారులకు వచ్చిందా? అందువల్ల కష్టపడితే అనే అంశం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గెలుపుకు వర్మ కష్టపడవచ్చు, చంద్రబాబు నాయుడు గెలుపుకు పవన్ కళ్యాణ్ కూడా కష్టపడవచ్చు. అందువల్ల కూటమిలో అడ్జస్ట్మెంట్స్ అయినప్పుడు త్యాగాలు ఉండవు. రాజకీయాల్లో అడ్జస్ట్మెంట్లు సర్దుబాట్లు ఉంటాయి. అట్లంటే 21 సీట్లు మన పవన్ కళ్యాణ్ జనసేనకి ఇచ్చారు. ఆ 21 సీట్లలో తెలుగుదేశం త్యాగాలు చేసినట్ట. అట్లనే మిగతా మీకు తెలుగుదేశం సీట్లకు అన్నిట్లో జనసేన త్యాగం చేసిందా? రాజకీయ పార్టీలు త్యాగమయ సంస్థలు కావు. రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాలకు సర్దుబాట్లు చేసుకుంటాయి. వాటి త్యాగాలు అనకూడదు, అడ్జస్ట్మెంట్ అనాలి. త్యాగం అనేది వేరు. త్యాగం అంటే వాళ్ళ మొత్తం తమ స్వార్థాన్ని వదిలే త్యాగం కదా. జనసేనకు ఆ సీట్ ఇవ్వడంలో అయినా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో టీడీపీ త్యాగం లేదు, టీడీపీ స్వార్థమే ఉంది కదా. అలాగే టీడీపీని గెలిపించడానికి జనసేన పనిచేయడంలో జనసేన స్వార్థమే ఉంది. అది ఇద్దరికి ఉపయోగపడుతుందని కలిశారు. అందులో ఎవరు త్యాగం చేయలేదు. టీడీపీ కూడా జనసేన త్యాగం చేయలేదు, జనసేన కూడా టీడీపీ త్యాగం చేయలేదు.
ఇద్దరు కలిసి సర్దుబాటు చేసుకున్నారు. త్యాగాలు ఉండవు రాజకీయాల్లో, సర్దుబాట్లే ఉంటాయి. రైట్ సార్. అండ్ మహాకుంభమేళాకు పవన్ కళ్యాణ్ సతీ సమేతంగా వెళ్ళారు సార్.